హాయ్ అందరికి. మన సబ్స్క్రైబర్స్ లో ఒక చిన్న డౌట్ కామెంట్ చేశారండి. థ్రెడ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ థ్రెడ్ లోడ్ చేసి స్టార్ట్ చేస్తే మనకి గ్యాప్ వస్తుంది డిజైన్ దగ్గర. దాన్ని ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి డౌట్ అడిగారు. దానికి ఏం చేయాలంటే చూడండి, మనం థ్రెడ్ తెగిపోయిన తర్వాత బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ థ్రెడ్ అనేది మనం ఎండ్లో లోడ్ చేస్తాం కదా. లోడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ప్లస్ ఫోర్త్ ఆప్షన్ లో ప్లస్ మైనస్ కనిపిస్తుంది. చూడండి, ప్లస్ మైనస్ కనిపిస్తుంది కదా. ఈ ప్లస్ మైనస్ కనిపించిన దగ్గర మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద ఇటు పక్క మైనస్ ఉంది, ఇటువైపు ప్లస్ ఉంది, మధ్యలో 50 ఉంది. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, వేరియబుల్ అనమాట. మనం ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనకి గ్యాప్ వస్తుంది కాబట్టి గ్యాప్ కవర్ చేయాలంటే మనం బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళాలంటే చూడండి, మైనస్ అంటే బ్యాక్వర్డ్ వస్తుంది, ఇక్కడ ఫార్వర్డ్, ప్లస్ అంటే ఫార్వర్డ్ వస్తుంది. మనం బ్యాక్ వెళ్ళాలి కాబట్టి ఒక్కసారి మనం బ్యాక్ ట్యాప్ చేస్తే మిషన్ అనేది మనం ఎన్ని స్టిచెస్ అయితే ఇక్కడ మనం పెట్టామో అన్ని స్టిచెస్ బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మీకు డిజైన్ లో ఏదైతే ఉందో ఆ డిజైన్ లో ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేది మీకు రాకుండా చక్కగా కంటిన్యూగా స్టిచ్ అవుతున్నట్టు మనకు వస్తుంది అనమాట. ఇలా మీకు ఇలాంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మా డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ లో కామెంట్ పెట్టండి. ఫోన్ అయితే చేయొద్దు, కామెంట్ పెట్టండి. మీ కామెంట్ కి నేను ఇలా వీడియోస్ చేయడం కానీ యూట్యూబ్ లో పెడుతుంటాను, లేదంటే వాట్సాప్ లోనే మీకు రిప్లై ఇస్తుంటాను. చూస్తారు కదా. ఇంకా ఇలాంటి మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు సరే, పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి, మన దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎంబ్రాయిడరీ మిషన్స్, ఈవెన్ బీట్స్ డివైస్ కూడా ఉన్నాయండి. డివైస్ కూడా కావాలన్నా సరే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.